ఫ్రమ్ జగిత్యాల్ వినపడుతుందా? సో గుడ్ మార్నింగ్ all of you. From Jagtial District Police, I welcome all of you at this annual press meet regarding the crime report of Jagtial District 2025. So manandarki telisindi that policing is closely connected with the people, their history, their way of life, and historically మనం జగిత్యాల డిస్ట్రిక్ట్ హిస్టారికలీ చూస్తే ఇక్కడ ఇట్ ఈస్ నోన్ ఫార్ ఇట్స్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అండ్ కమ్యూనిటీ హార్మోనీ. ఈ క్రైమ్ పరంగా మనం ఈసారి చూస్తే ఈసారి 5% క్రైమ్ డిక్రీజ్ అయింది. దో మనం ఈ అన్ని పోలీస్ స్టేషన్లో మన దగ్గర జీరో మనకి ఏదైనా కంప్లైంట్ ఉంటే మనం అన్ని కేసెస్కి ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. బట్ మన ప్రివెంటివ్ మెజర్తోనే కానీ మన ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ వల్ల కూడా కొన్ని క్రైమ్స్ పెరిగింది అప్పుడు. సో అట్లా మన క్రైమ్స్ ఇక్కడ తక్కువ కనపడుతుంది, 5%. హైయెస్ట్ క్రైమ్ మన దగ్గర జగిత్యాల టౌన్లో రిపోర్ట్ అయింది. యాజ్ మనకి అందరికీ తెలుసు, ఇది పాపులేషన్ వైజ్ కూడా జగిత్యాల టౌన్ పైన ఉంది. అండ్ లోయెస్ట్ క్రైమ్ మనకి బుగ్గారాంలో 135 కేసెస్ రిజిస్టర్ అయింది ఇప్పుడు. సో మనం కొన్ని క్రైమ్ హెడ్ వైజ్ కంపారిజన్ చూస్తే ఈ సంవత్సరాలు ఒకటి మర్డర్ కేస్ ఒకటి లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఒకటి ఇంక్రీజ్ అయింది. బట్ మోస్ట్లీ ఆల్ మర్డర్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు ఫ్యామిలీ డిస్ప్యూట్స్, సమ్ ఇల్లీగల్ అఫేర్స్ అండ్ అదర్ పెట్టి మ్యాటర్స్. దీంట్లో మన దగ్గర ఇప్పుడు 2 కేసెస్ మనందరికీ తెలిసింది, ఇది మేజర్ సెన్సేషనల్ అయినాయి. ఒకటి ఇది కృష్ణరావుపేటది, ఒకటి మన కొరుట్ల మండల్కి. అది మన పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి డిటెక్ట్ కూడా చేయడం జరిగింది అండ్ టైమ్లీ ఛార్జ్ షీట్ కూడా చేయడం జరిగింది. దీంట్లో ఈసారి మర్డర్ ఆఫ్ గెయిన్ ఒక కేసు కూడా జరగలేదు. అండ్ ప్రాపర్టీ ఆఫెన్స్ మనం చూస్తే చాలా వరకు ఈ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ ఈ సంవత్సరాలు తగ్గింది. అది అన్నీ మన ప్రివెంటివ్ మెజర్ వల్ల ఇది ఈ ప్రాపర్టీ క్రైమ్ రేట్ అది డిక్రీజ్ అయినాయి. ఇంకా ఈ రాబరీస్ కూడా చాలా వరకు తగ్గినాయి. అండ్ రేప్ కేసెస్ ఆల్సో దేర్ ఈస్ అ డిక్రీజ్ అండ్ కిడ్నాపింగ్ కేస్ ఆల్సో డిక్రీజ్. నెక్స్ట్ మన గవర్నమెంట్ తరఫు నుంచి మెయిన్ ప్రయారిటీ ఈ యాంటీ డ్రగ్ యాక్షన్స్ అండ్ అవేర్నెస్ మీద మనకి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. సో దీని లోపల మన జిల్లాలో ఈ సంవత్సరాలు ఇప్పటివరకు మనం 86 కేసెస్ చేసాం. దీంట్లో దాదాపు 203 అక్యూజ్డ్ మనం అరెస్ట్ చేసాం. దీంట్లో కొంతమంది హూ ఆర్ హ్యాబిచువల్ అఫెండర్ వాళ్ళ మీద సీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అట్లానే 15 NDPS రిలేటెడ్ అఫెండర్స్ మీద మనం సీట్ ఓపెన్ చేసాం. సో దీంట్లో ఏమైతే అంటే మన ఇక్కడ ఎక్కువ ఈ సెల్లర్స్కి మనం పట్టుకుంటే ఇక్కడ సప్లై తగ్గదది, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తగ్గదది. సో మనకి మీ తరఫు నుంచి అండ్ పబ్లిక్ తరఫు నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత. మనకి ఈ మంచి వర్క్ మన NDPS చేస్తున్నాం. దీంట్లో ఇది భాగంగా మనకి TG NAB ఇప్పుడు ఈగల్ పే ఉంది, అది TG NABది. అక్కడి నుంచి మనకి క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఆఫీసర్స్ హూ హ్యావ్ డన్ గుడ్ వర్క్ వాళ్ళందరికీ మనం ఈ క్యాష్ రివార్డ్ ఇచ్చాము. ఇది కాకుండా
అవేర్నెస్, యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం మనం ప్రతి స్కూల్లో మన ఎస్హెచ్ఓస్ లెవెల్, సిఐ లెవెల్, డిఎస్పీ లెవెల్, నేను కూడా చాలా స్కూల్ వెళ్ళి అవేర్నెస్ కండక్ట్ చేశాము. సో అండ్ అవేర్నెస్ కండక్ట్ చేయడానికి కూడా అక్కడ ఈ అవేర్నెస్ కంటిన్యూస్గా నడవాలంటే అక్కడ కొన్ని స్కూల్లో ఏడీసీ, యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో 189 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఈ ఏడీసీ ఓపెన్ చేసాం. వాళ్ళు మనతో కాంటాక్ట్ ఉంటారు. ఏదైనా కొత్త చట్ట కానీ, ఏదైనా కొత్త మందు పదార్థం కానీ ఇట్లా సొసైటీలో వస్తే మనం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్తాము. వాళ్ళు వాళ్ళ స్కూల్ పిల్లలకి, వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్కి కూడా చెప్తారు. సో గాంజా డిస్పోజల్ కూడా మనం చాలా వరకు చేసాము. ఇప్పుడు వరకు రెండోసారి మనం ఈ గాంజా డిస్పోజల్ చేసాం. ఇంకా మన ఎన్డీపీఎస్ కేసులో కూడా 2 కేసెస్లో మనకి కన్విక్షన్ కూడా వచ్చినాయి. సో అది కూడా ఒక మంచి రిజల్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ జనరేషన్లో క్రైమ్ పరంగా చూస్తే సైబర్ క్రైమ్. సో మన దగ్గర D4C టీమ్ ఉంది. దీంట్లో వెంకటరమణ గారు హెడ్ ఉన్నారు. ఈజ్ డిఎస్పీ అండ్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది D4C. సో ఈ సంవత్సరాలు మన మొత్తం రాష్ట్రంలో ఈ స్టేట్లో ఈ క్రైమ్, సైబర్ క్రైమ్ ట్రెండ్ చూస్తే ఇది తగ్గినాయి ఈసారి. సో మన జిల్లాలో కూడా ఈసారి ఇది కంప్లైంట్ తగ్గినాయి. అది తగ్గిన కారణం ఏంటి అంటే ఒకటి అవేర్నెస్ చాలా వరకు ప్రజలకి వచ్చినాయి. అది మనం కూడా మన ఈ సైబర్ వారియర్ ప్రతి మన పోలీస్ స్టేషన్లో ఇప్పుడు సైబర్ వారియర్స్ ఉన్నాయి. అండ్ మన D4C టీం కూడా ఉంది. వాళ్ళు అన్ని రకంగా ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమంలో, మీ ప్రింట్ మీడియా మాధ్యమంలో అండ్ టీవీ మీడియా మాధ్యమంలో కూడా ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ ఎఫర్ట్ వల్ల ఈసారి 1,72,31,608 అమౌంట్ విక్టిమ్స్కి రిఫండ్ అయినాయి. అండ్ 1,73,00,000 వరకు ఇప్పుడు హోల్డ్లో పెట్టడం జరిగింది. అది కూడా మనం ప్రాసెస్ చేస్తున్నాం. అది కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా మంచి వర్క్ మన సైబర్ టీం ఈసారి చేశారు. దాదాపు ఒక వరకు సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఈ 1 ఇయర్లో. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరాలు మనం రోడ్ సేఫ్టీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. రోడ్ సేఫ్టీ కింద మనం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మనం ఇనాగ్రేట్ చేసాం. ఒకటి సేఫ్ జర్నీ ప్రోగ్రామ్ భాగంగా మనం ఈ అన్ని డిపార్ట్మెంట్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది రోడ్ సేఫ్టీ, మన ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్, మన ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి మనం ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కడైనా ఉన్నాయి అక్కడ మన ఆఫీసర్తో సహా అక్కడ మనం విజిట్ చేసాము. అక్కడ ఏదైనా సివిల్ ఇంజనీరింగ్ డిఫెక్ట్ కానీ, ఏదైనా ఇల్యూమినేషన్ డిఫెక్ట్ కానీ అండ్ అదర్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అక్కడ ఏదైనా ఉంటే అక్కడ అనలైజ్ చేసి అక్కడ రెక్టిఫై మనం ద్వారా చేయడం జరిగింది. సో దీంతో చాలా వరకు ఈ ఫ్యాటిలిటీస్ చాలా తగ్గినాయి. ఇప్పుడు ఈసారి మనకి రోడ్ యాక్సిడెంట్ వల్ల 181 క్యాజువల్టీస్ అయినాయి. సో లాస్ట్ ఇయర్ చూస్తే 189, ఇట్ వాజ్ 189. మనందరికీ తెలుసు దట్ మన మొత్తం మన ప్రజల దగ్గర ఇప్పుడు పాపులేషన్ కూడా పెరుగుతుంది అండ్ వెహికల్ పర్చేజ్ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రోడ్ మనకి ఒకటే ఇప్పుడు ఉంది, ఆ రోడ్లోనే ఎక్కువ వెహికల్స్ ఇప్పుడు నడుస్తుంది. బట్ మనకి ఇప్పుడు క్యాజువల్టీ ఇంకా కూడా మనకి క్యాజువల్టీ తక్కువ ఉంది. సో ఇది ఒకటి అచీవ్మెంట్ కింద మనం చూడొచ్చు. నెక్స్ట్ ఒకటి అవేర్నెస్ గురించి కూడా ఈ పోలీస్ పాఠశాల ప్రోగ్రామ్ ఒకటి మనం కండక్ట్ చేస్తున్నాం. సో దీని కింద
మన అందరూ SHOs, మన ట్రాఫిక్ ఆఫీసర్ అండ్ ఆల్ మెన్ దే ఆర్ విజిటింగ్ స్కూల్ వెళ్ళి అక్కడ పిల్లలతోని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం మాట్లాడుతున్నాం. అండ్ వాళ్ళ ద్వారా ఈ ఈ వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి చెప్తారు. సో అది కూడా ఒకటి మంచి రెస్పాన్స్ మనకి వచ్చినాయి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి మన ప్రయారిటీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ. సో మన దగ్గర ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కోసం ఒకటి షీ టీమ్ ఉంది అండ్ భరోసా టీం ఉంది. షీ టీమ్ ఆధ్వర్యంతో ఈసారి మన దగ్గర చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు షీ టీమ్స్ ఏం చేస్తుంది, ఇది డెకాయ్ ఆపరేషన్ కూడా చేస్తుంది అండ్ ఏదైనా కంప్లైంట్ వస్తే కూడా అది కూడా చేస్తుంది. సో చాలా వరకు మనం కేసెస్ మన షీ టీమ్తోని తీసుకొని ఎట్లా చేసాం. అండ్ కంప్లైంట్తోనే ఎక్కువ మన పిటిషన్ ఈవ్ టీజింగ్ సంబంధించి కంప్లైంట్లో ఏమైంది అంటే ప్రజలు ఎక్కువ ఈ ఎవరైనా ఈ చిన్న మహిళలు ఉంటారు ఆర్ దిస్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఇంకా తొందరగా పిటిషన్ మనకి ఇవ్వరు. సో మనం అక్కడ వెళ్ళి మన ఇది ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజలతో ఫీడ్బ్యాక్, మీడియా వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని ఆర్ మన పోలీస్ మ్యాన్తో ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ షీ ట్యాంక్కి డిప్లాయ్ చేస్తాం. ఆ డిప్లాయ్ చేసిన భాగంగా మనకి కొంత ఇట్లా ఈ టీజర్స్ దొరికితే మనం వెంటనే వాళ్ళ ఇంటెన్సిటీ ఎట్లా ఏ రకంగా చేస్తున్న వాళ్ళ రాడిజం చూసి వాళ్ళ మీద కేసు కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం. నెక్స్ట్ మన భరోసా టీం కూడా ఇక్కడ ఉంది. సో అన్ని రేప్ కేసెస్ విక్టిమ్స్కి సైకలాజికల్ ఒకటి కండిషన్ మంచి ఉండడానికి వాళ్ళు కౌన్సిలింగ్ వస్తున్నారు. ఫైనాన్షియల్ బేసిక్ నీడ్ కూడా కోసం కూడా వాళ్ళకి సాయం చేస్తున్నారు. అండ్ లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మెడికల్ ఎయిడ్ కూడా మనకి భరోసా సెంటర్లో ఉంది. సో మన భరోసా టీమ్ టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ట్రయల్ విక్టిమ్తోనే కోఆర్డినేట్లో ఉంటుంది. అని ఆల్ ఇష్యూస్ పోలీస్ తరఫు నుంచి మనం ఏదైనా సాల్వ్ చేయడానికి మన దగ్గర రిసోర్సెస్ ఉంటాయి, అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ సీనియర్ సిటిజన్స్ హెల్ప్ కోసం మన దగ్గర ఒకటి హెల్ప్ డెస్క్ కూడా ఉంది. సో మనం ఇది మన కలెక్టర్తోని కోఆర్డినేట్ అయ్యి మన ఆర్డీఓతోని కోఆర్డినేట్ అయ్యి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళ పిల్లలకి ఏదైనా ఈ పేరెంట్స్కి ఎవరైనా చిల్డ్రన్స్ దే ఆర్ లీవింగ్ అక్కడ కూడా అట్లా మనం ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అక్కడ వాళ్ళతో మాట్లాడి కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈసారి మన కి కోర్ట్ వర్టికల్ అండ్ లోక్ అదాలత్లో చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి. సో ఈ మన ఇన్వెస్టిగేషన్ తర్వాత మన టెస్ట్ ట్రయల్ అయినప్పుడు వస్తాయి. సో మనం ఎంత మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే అంత మంచి మనకి ట్రయల్లో రిజల్ట్ వస్తాయి, కన్విక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో సొసైటీలో ఈ క్రైమ్ చేయడానికి ఇట్లా చాలా డిఫరెన్స్ వస్తాయి. సో ఈసారి మనం చూస్తే లాస్ట్ ఇయర్ 64 కన్విక్షన్ హ్యాస్ కమ్ టు అస్, బట్ ఈసారి 100 కన్విక్షన్ హ్యాస్ కమ్ టు అస్. సో అది చాలా మేజర్ అచీవ్మెంట్. దాదాపు 80% ఇంక్రీజ్ అయినాయి కన్విక్షన్స్. అది బికాస్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ మనం చూస్తున్నాము, చాలా ప్రయారిటీ ఇస్తున్నాము క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇంకా మేజర్ ఆఫెన్స్ చూస్తే సో మర్డర్ కేసెస్లో 17 మర్డర్ కేసెస్లో కన్విక్షన్ వచ్చినాయి ఈసారి. పాక్సో కేసెస్ అండ్ రేప్ కేసెస్లో 7+1 8 కేసెస్లో మనకి కన్విక్షన్ వచ్చినాయి. సేమ్ డౌరీ డెత్లో 2 కేసెస్లో మనకి కన్విక్షన్ వచ్చినాయి. అటెంప్ట్ టు మర్డర్ 5 కేసెస్, SC/ST కేసెస్ 4 కేసెస్ అండ్ NDPS కేసెస్ 2 కేసెస్. లోక్ అదాలత్లో కూడా మన టీం చాలా మంచి పర్ఫార్మెన్స్
ఇచ్చారు ఈసారి. సో టోటల్ 9,595 కేసెస్ డిస్పోజ్ అయినాయి 5 ఫేజెస్లో ఈ సంవత్సరాలు. ఇంకా లా అండ్ ఆర్డర్ పరంగా మనం చూస్తే లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలా, అది మన పోలీస్ వాళ్ళకి మెయిన్ ఉద్దేశం. అది సొసైటీ కూడా మనతోని ఇదే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తుంది. దాని గురించి మనం విజిబుల్ పోలీసింగ్ ఒకటి చేస్తున్నాం, అండ్ చాలా చోట్ల నాకాబందీ కూడా మనం చేస్తున్నాం. సిమిలర్లీ ఈ ఇంపార్టెంట్ ఎవరైనా న్యూసెన్స్ మాంగర్స్, ఎవరైనా రౌడీ షీటర్స్, ఎవరైనా ఈ ఎన్డీపీఎస్ అఫెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద మనం అన్ని షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఈ ఎంఓ అఫెండర్స్ వాళ్ళ మీద కూడా మన తరఫు నుంచి ప్రతిసారి రివ్యూ కూడా జరుగుతుంది. అండ్ వాళ్ళ లొకేషన్ ఎక్కడ వస్తుంది, వాళ్ళ కరెంట్ డూయింగ్ ఏమేమి ఉంది, అది కూడా మనం చెక్ చేస్తూనే ఉంటున్నాం. ఇంకా ఒకటి మనం ఒక పీడిఎఫ్ కూడా ఓపెన్ చేశాను ఈసారి. అది కూడా చాలా రౌడీ పర్సన్ వాళ్ళ మీద మనం ఈసారి పీడిఎఫ్ ఓపెన్ చేసాం. ఈ సిఐఆర్ పోర్టల్ గురించి అందరికీ ఇప్పుడు తెలుసు. మన దగ్గర ఒక సిఐఆర్ టీం ఉంది. ఇది ఒక సెంట్రల్ స్కీమ్ కింద వస్తుంది. ఇది విత్ కోఆర్డినేషన్ ఆఫ్ టెలికాం డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో దీంట్లో మన దగ్గర ఒక టీం ఉంది. సో వాళ్ళు కంటిన్యూస్గా ఏదైనా ఈ మొబైల్ థెఫ్ట్ సంబంధించి ఏదైనా పెటిషన్ వస్తే ఇది ట్రేస్ చేయడానికి వాళ్ళు మొత్తం 24/7 అవైలబుల్ ఉంటారు. ఆ ట్రేస్ అయిన తర్వాత అక్యూజ్కి కానీ ఆ న్యూ ఫోన్ హోల్డర్స్కి ఎట్లా పట్టుకోవాలా, ఎట్లా వాళ్ళతో రికవర్ చేయాలా, దాని మీద ఫోకస్ చేస్తారు. సో మన దగ్గర ఇప్పటి వరకు 1,551 స్టోలెన్ మొబైల్స్ మన జిల్లాలో అది రికవర్ మనం చేసాం. ఇంకా 4,581 ఇప్పుడు ఆ ఫోన్ ఒకసారి లాస్ ఎక్కడైనా లాస్ అయితే ఏమవుతుంది అంటే ఒకటి బ్లాక్ చేయొచ్చు, బ్లాక్ అయిన తర్వాత రికవర్ అవుతుంది. సో బ్లాక్ మన 4,581 మొబైల్ ఫోన్స్ బ్లాక్ అయింది. సో దాదాపు 3,10 lakh వర్త్ ఫోన్స్ ఆర్ రికవర్డ్ till now by our CRT. సో ఎలక్షన్ అండ్ బందోబస్త్ నెక్స్ట్ ఈసారి ఈ సంవత్సరాలు మేజర్గా మన జీపీ ఎలక్షన్ జరిగింది. అది కూడా మీ అందరికీ తెలుసు. మోస్ట్లీ ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్. 1-2 ఇష్యూస్ అయినాయి, అది కూడా మనం పీస్ఫుల్గా హ్యాండిల్ చేసాం వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ టు ద ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాజువాలిటీస్ టు ది సిటిజన్. బందోబస్తులో మనం చూస్తే ఈ అన్ని మన రొటీన్ బందోబస్తు, గణేష్, రంజాన్, మనకి హనుమాన్ జయంతి బందోబస్తు, క్రిస్మస్ బందోబస్తు అన్నీ సరిగా జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరాలు విత్ కోఆపరేషన్ ఆఫ్ పీపుల్ అండ్ అవర్ మీడియా పీపుల్ అది అన్నీ మంచిగా అయింది అండ్ వితౌట్ ఎనీ ఇష్యూస్గా అయింది. నెక్స్ట్ మన మెయిన్ యాజ్ ఇక్కడ టీమ్ లీడర్ మన నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అని ఇవ్వాలంటే పోలీస్ వెల్ఫేర్ మీద ఇవ్వాలి. పోలీస్ వెల్ఫేర్ కింద ఈ సంవత్సరాలు మనం ఒకటి స్పోర్ట్ కాంప్లెక్స్ మనం ఓపెన్ చేసాం. ఈ స్పోర్ట్ కాంప్లెక్స్లో ఈ వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ అండ్ ఒకటి హ్యాండ్బాల్ కూడా ఈ కోర్ట్ ఓపెన్ చేసాం. రెగ్యులర్గా మనం వాళ్ళ గురించి ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాం. ఈ ఉమెన్ డే సెలబ్రేషన్, బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేషన్, హోమ్ గార్డ్ రేజింగ్ డే అండ్ యోగా డే, స్పోర్ట్స్ మీట్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. మెగా వాలీబాల్ టోర్నమెంట్ ఒకటి జరిగింది ఇక్కడ. ఈరోజు మనం ఒకటి జిమ్ కూడా ఓపెన్ చేసాము వాళ్ళ వెల్ఫేర్ కోసం. సో
కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా చెప్పాలంటే మనం కమ్యూనిటీ పోలీసింగ్లో చాలా మనకి మంచి పేరు వచ్చింది. కమ్యూనిటీ పోలీసింగ్లో ఫస్ట్ మన కళాబృందం టీం ఉంది. ఇప్పటి వరకు 120 అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. కళాబృందం టీం కి వాళ్ళ మెయిన్ వే ఆఫ్ కమ్యూనిటీని ఎట్లా ఉంటాయంటే వాళ్ళు కథతోని, ఈ కల్చరల్ సాంగ్స్తోని ఇది గ్రామ ప్రజలకి అర్థమై ఇట్లా ఏ రకంగా అర్థమవుతుంది ఆ భాషలో ఆ కల్చరల్ వేలో ప్రజలకి వాళ్ళు అవేర్నెస్ కండక్ట్ చేస్తారు. సో ఈ కళాబృందం చేసిన పని ఈ చాలా ప్రింట్ మీడియాలో కవర్ అయింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇది కవర్ అయింది. మన చీఫ్ ఆఫీస్ నుంచి కూడా మనకి చాలా అప్రిషియేట్ డీజీ సార్ చేశారు. నెక్స్ట్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ భాగంగా మనం ఈ ఫస్ట్ రెస్పాండర్ ఇది ఉంటారు ఈ రోడ్ యాక్సిడెంట్లో, వాళ్ళకి సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మన పోలీస్ వాళ్ళకి కూడా సిపిఆర్ ట్రైనింగ్ కూడా మనం ఇచ్చాము. మొన్న మీరు చూశారు ఒకటి న్యూస్, మన ట్రాఫిక్ కానిస్టేబుల్ అతనికి సిపిఆర్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేశారు. సో వాళ్ళకి మనం రివార్డ్ కూడా ఇచ్చాము. అండ్ వాళ్ళకి నేను అడిగిన మీరు ఎట్లా చేశారు, ఏమేమైంది. సో హీ ఆల్సో టోల్డ్ దట్ అప్పుడు మన సిపిఆర్ ట్రైనింగ్ చేసిన నాకు గుర్తొచ్చింది, అదే నేను ట్రై చేశాను, దీనివల్ల ఆ లైఫ్ సేవ్ అయింది. ఇంకా మనం ఈ బ్యాంక్లో ఈ ఏటీఎంస్ అండ్ బ్యాంక్ సెక్యూరిటీ కోసం వాళ్ళతోని మీటింగ్ కూడా మనం పెట్టాము. అది వాళ్ళ సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి ఉన్నాయి దీనికి రివ్యూస్ కూడా చేసాము. వాళ్ళు సీసీటీవీ సరిగా పెడుతున్నారా, సెక్యూరిటీ గార్డ్ ఎక్కడైనా ఇంపార్టెంట్ ప్లేస్లో వాళ్ళు పెడుతున్నారా, అది కూడా మనం వాళ్ళతో మాట్లాడి రివ్యూ చేసాము. మన దగ్గర ఈ ఒకటి మై ఆటో ఈ సేఫ్ ప్రోగ్రామ్ కూడా మనం చేస్తున్నాం. సో ఇప్పటి వరకు 2093 ఆటోస్ మన జిల్లాలో రిజిస్టర్ అయింది. ఇప్పుడు కూడా కంప్లైంట్ మనకి ఎప్పుడైనా వస్తే దాని మీద మనం చర్యలు తీసుకుంటున్నాం. అండ్ మనకి ప్రజల నుంచి కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ తర్వాత. ఇంకా సీసీటీవీ ప్రోగ్రామ్స్ ఒకటి మేజర్ ప్రోగ్రామ్ మనం చేసాము. దీని భాగంగా అరౌండ్ 673 సీసీటీవీ మొత్తం జిల్లాలో మనం ఇన్స్టాల్ చేసాము. అది కూడా కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా అది ప్రోగ్రామ్స్ అన్నీ మనం చేసాము, సీసీటీవీ ప్రోగ్రామ్. సో మనకి 5 టౌన్స్లో జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, ధరంపురి అండ్ ఈ రైకల్ ఈ ఏరియాలో మనం సీసీటీవీ ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా చేసాము. సో విత్ దాట్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఈ ఇయర్ కూడా మనం సేమ్ జీల్లో, సేమ్ ఎంతజియాజంలో అండ్ యాజ్ అ టీమ్ మనం ఇంకా మంచి రిజల్ట్, ఇంకా మంచి ప్రివెంటివ్ మెజర్స్ అండ్ ఇంకా మంచి కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ చేస్తాము. అండ్ ఐ congratulate all our police men, our police officers for making this year peaceful for all the district and conducting all the bandobast in a peaceful manner and all this election process also in peaceful manner. Thank you. సో మనకి ప్రాపర్టీ ఆఫెన్స్ 381 కేసెస్ అయినాయి ఈసారి. దీంట్లో లాస్ట్ అమౌంట్ ఈస్ 4,18,00,000 అండ్ మనకి రికవరీ అంటే 2,92,00,000 రికవరీ అయింది, విచ్ ఇస్ 69.85%. దాదాపు 70% వరకు మనకి రికవరీ కూడా అయింది.
మనకి ప్రాపర్టీ గ్రేవ్ ఆఫెన్సెస్ ఏదైనా ఉంటాయి, అది గ్యాంగ్ వచ్చి ఇక్కడ డెకాయిటీ చేయడం, అది చాలా వరకు తగ్గినాయి. ప్లీజ్ సార్. అందరు దొరికారు రాబడి లోపల దొంగలు అందరు దొరికారు. డిటెక్షన్ పర్సెంట్ మన దగ్గర 59% ఆఫ్ డిటెక్షన్ ఉంది. సో 381 కేసెస్లో 187 కేసెస్ డిటెక్ట్ అయినాయి. ఇప్పటికే కూడా ఇష్టానుసారం తిరుగుతున్నారు. స్టార్ట్లో శబ్దం చేయడము ఇలాంటి సమస్యలు ఇట్లా తీవ్రమవుతున్నాయి రోజు రోజుకు. మరి ఇంకా ఇట్లా మనం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫీడ్బ్యాక్. మనం మళ్ళీ అది డ్రైవ్ కంటిన్యూ చేస్తాం. సో మేబీ నెక్స్ట్ మంత్ వీ కెన్ కండక్ట్ సచ్ కైండ్ ఆఫ్ డ్రైవ్. నెక్స్ట్ పీపుల్ రైట్ బాగుంటుంది యూత్ దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఎన్ఫోర్స్మెంట్ చాలా వరకు చేస్తున్నాము. మన ఉద్దేశం ఈ మైనర్ డ్రైవింగ్ మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ మనం చేస్తున్నాం. అండ్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనం చాలా వరకు చేస్తున్నాం. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నాట్ ఓన్లీ కేసెస్ మనం చేస్తున్నాం, దీని మీద కోర్టులో కూడా మనం ఫాలో చేస్తున్నాం. ఇప్పటి వరకు మనకి 14 కేసెస్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో కన్విక్షన్ వచ్చినాయి. 2 to 10 days వరకు వాళ్ళు జైల్లో ఉంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే. సో ఎన్ఫోర్స్మెంట్ మన తరఫు నుంచి మనం ఎంత ఉంటే ఎంత చేస్తున్నాం. సో మన దగ్గర ఇప్పుడు యాక్సిడెంట్ కూడా గ్రేవ్ యాక్సిడెంట్ కూడా చాలా వరకు తగ్గినాయి దీనివల్ల. హైబ్రిడ్ మార్కెట్ కట్టిండ్రు. రోడ్ల పక్షంలో కూడా సేమ్ మార్కెట్ ఉంది, బట్ అది ఓపెన్ కాలేదు. దీంతో రోడ్ల పైనే నిత్యము మార్కెట్ కొనసాగుతుంది. వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాఫిక్ రిలేటెడ్ థింగ్తో వీ కెన్ టేక్ కేర్, బట్ రిగార్డింగ్ దిస్ మార్కెట్ అది షెడ్యూల్ ఏదైనా ఉంది, దీని గురించి మున్సిపాలిటీ వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేస్తాం. ఒకసారి మాట్లాడాలి. రికవరీ అనేది చేస్తాం. రైతులు ఫిర్యాదు తీసుకోవాలి. మోటార్ ఇది చాలా వరకు ఇది పెద్ద గ్యాంగ్ ఒకటి దొరికింది మనకి మోటార్ అఫెండర్స్ చాలా వరకు రికవర్ అవుతున్నాయి. అండ్ ఇంకా మనం ప్రయత్నిస్తున్నాం. వచ్చినాయి. ఇది మన దగ్గర పర్సంటేజ్ ఆఫ్ మోటార్ రికవరీ ఉన్నాయి, నేను చెప్తాను. ఫర్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ నేను చెప్పిన మన సెకండ్ పాయింట్లోనే నేను చెప్పిన డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం. సో 86 కేసెస్ మనం ఈ సంవత్సరాలు చేసాం. అండ్ 203 ఈ సప్లయర్స్ ఏదైనా ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో ఏదైనా సప్లయర్ ఉంటారు వాళ్ళ మీద మొత్తం మనం కేసు చేస్తున్నాం. అండ్ ఇంకా కూడా ఇప్పుడు మన ప్రతిరోజు నడుస్తుంది. ఈరోజు కూడా ఒకటి కేసు అయింది, NDPS కేసు. సో ఈ సప్లై చాలా వరకు తగ్గినాయి. ఈ మనం రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల చాలా వరకు సప్లై తగ్గినాయి. ఇంకా మనం ప్రయత్నం చేస్తున్నాం. అది డెఫినెట్లీ వీల్ మేక్ అండ్ ఎన్ష్యూర్ దట్ జగిత్యాల డిస్ట్రిక్ట్ ఈజ్ డ్రగ్ ఫ్రీ. మొన్న మీరు మనం ఒక పేపర్లో ఒకటి ఆర్టికల్ వచ్చింది రిగార్డింగ్ ఒక పర్సన్కి, దాని మీద కూడా మనం అది వాళ్ళకి ట్రేస్ చేసి పట్టుకున్నాము, కేసు కూడా చేసాము, యాక్షన్ కూడా తీసుకున్నాము. ప్రతి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏదైనా వస్తుంది వాళ్ళ మీద ఖచ్చితంగా మనం చర్యలు తీసుకున్నాము. నో వన్ వీఆర్ లీవింగ్. సో ఎస్పెషలీ దిస్ ఈవ్ టీజింగ్ కేసెస్, దిస్ ఇస్ వీఆర్ హ్యావింగ్ 0 tolerance on it. మరి నైట్ హోటల్స్ ఇంత వరకు ఉండాలన్న రూల్ ఉంది సార్. నైట్ టైం లిమిట్ ఉందా? ఎందుకంటే న్యూసెన్స్ ఎక్కువ అవుతుంది నైట్ ఈ హోటల్స్ దగ్గర కావచ్చు, బిర్యానీ సెంటర్స్. న్యూసెన్స్ కోసం మనం ఈ టైం ఇప్పుడు గైడ్ లైన్ ఏం సరిగా లేదు. బట్ దాదాపు అన్ని షాప్స్ 11 వరకు క్లోజ్ అవుతున్నాయి. అండ్ ఇది ఈ ఫర్ నైట్ కైండ్ ఆఫ్ నైట్లో న్యూసెన్స్ ఇట్లా ప్రివెన్షన్ కోసం మన దగ్గర ఇప్పుడు ఒకటి హైవే పెట్రోలింగ్ టీమ్ ఉంది, స్పెషలీ ఇన్ టౌన్ ఏరియాస్. ఎక్కడైనా ఈ
ఈ వెహికల్స్ ఎక్కడ వచ్చి తినడం అట్లా ఇష్యూస్ అవుతున్నాయి. దానికి ప్రివెంట్ చేయడానికి కోసం మన దగ్గర ఈ హైవే పెట్రోలింగ్ టీమ్ ఉంది. మీకు తెలిసి ఉండేది ఇప్పటి వరకు దట్ మెట్టపల్లి కొరట్ల అండ్ దిస్ ఆల్ జగిత్యాల టౌన్ ధరంపురి ఇక్కడ ఈ హైవే ఈజ్ పాసింగ్. సో అక్కడ మన పోలీస్ వాళ్ళు రాత్రి 10 నుంచి వాళ్ళు పొద్దున 6 వరకు ఈ హైవేలో తిరుగుతున్నారు. సార్ ఈ డబుల్ బెడ్రూమ్స్ లా టౌన్ లో వస్తుంది సార్, టౌన్ కిందకి వస్తుందా, రూరల్ కిందకి వస్తుందా? నెక్స్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అవుట్పుట్ ఆస్కారం ఉందా? అది ఒకటి ఇప్పుడు మనకి టౌన్లో వస్తుంది కదా, టౌన్లో వస్తుంది. బట్ రెవెన్యూలో ఇది డబుల్ బెడ్రూమ్ మల్యాల్లో వస్తుంది. సో అంటే టౌన్ కన్వర్షన్ అది మనం పెడతాం. అది మనం మొత్తం అనలైజ్ చేసి వీల్ రికమెండ్ ఇట్ ఆల్సో. చిన్న అది మనం అక్కడ